రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం మహిపాల్ మండల వ్యవసాయ శాఖ అధికారి గీత అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గురువారం పాలమాకుల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వడ్లు విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా ఈ 2 రోజులలో మన మండలంలోని జీపీ సెంటర్లో అన్ని జీపీలలో ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరుగుతుంది. రైతులందరూ చెప్పిన విధంగా వాళ్ళ ధాన్యాన్ని ఆరబెట్టుకొని దాని నాణ్యతమైన వడ్లను తీసుకొచ్చినట్లయితే సెంటర్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. సన్న వడ్లు కూడా ప్రతి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. 2 సెంటర్లు ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పత్రాలనైనా పట్టా పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళు కొనుగోలు చేసి ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళ ఖాతాలలో 72 గంటలలో కూడా అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. మండలంలోని రైతులందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాం. పాలమాకుల గ్రామంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు ఈరోజు చాలా కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా సెంటర్లోనే నిజంగా ప్రభుత్వం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు వాళ్ళు సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మన యొక్క సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు బయట అమ్ముకోకుండా ప్రతి ఒక్కరు సెంటర్లను అమ్ముకొని వాటికి మద్దతు ధరగా ఈరోజు కామన్ గ్రేడ్ కింద 2300 రూపాయలు, ఏ గ్రేడ్ కింద 2320 రూపాయలు ఏ గ్రేడ్ కింద కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే సన్న వడ్ల గిట్ట 500 రూపాయలు బోనస్ ప్రకటించింది కాబట్టి సన్న వడ్లు ఉన్న ప్రతి సెంటర్లో సన్న వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి సన్న వడ్లను బయట అమ్ముకోకుండా సెంటర్లో తీసుకొని వస్తే వారికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు సూచన. మరి ముఖ్యంగా సెంటర్కు వచ్చిన ప్రతి ఒక్కరు వారి యొక్క ధాన్యాన్ని ఆరబెట్టుకొని అలాగే తార్పాలు పట్టించి సెంటర్ తీసుకొని వస్తే ప్రభుత్వం కలిపిన మద్దతు ధర వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. అలాగే రైతులకి అందరికీ తార్పాలిన్స్ గిట్ట అందుబాటులో ఉంచడానికి ఇక్కడ పాలమాకులలో తీసుకోవడం జరుగుతుంది.